నమస్తే, వెల్కమ్ టు ఎస్టెన్ న్యూస్. ఈనాటి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష, దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల హాజరు. నేరేడ్మెట్లో హత్య కేసును ఛేదించిన పోలీసులు, వివరాలు వెల్లడించిన మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ లో బుద్ధ జయంతి వేడుకలు, విద్యార్థులు, స్కాలర్లు, ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరు. స్లింగ్ షాట్ తో షాపు అద్దాల ధ్వంసం, హైదరాబాద్ లో సీరియల్ నిందితుల అరెస్ట్. ఇక బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. లక్షలాది మంది విద్యార్థులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో హాజరై పరీక్ష రాశారు. ఉదయం నుంచే అభ్యర్థులు తమ తమ కేంద్రాలకు చేరుకుని అధికారులు విధించిన నిబంధనలు పాటిస్తూ పరీక్షకు హాజరయ్యారు. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు, ట్రాఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ విద్యార్థులు ముందస్తు ఏర్పాట్లు చేసుకొని సమయానికి కేంద్రానికి చేరుకున్నారు. మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ వెల్లడించిన వివరాల ప్రకారం నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంచలన హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న మల్లేష్ అనే వ్యక్తి 3 నెలలుగా కనిపించకపోవడంతో ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ ప్రారంభమైంది. దర్యాప్తులో మౌలాలికి చెందిన వెంకట్రాములు మృతుడిగా గుర్తించారు. మల్లేష్ తో కలిసి నివసిస్తున్న సమయంలో మద్యం సేవించి ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకోగా గత డిసెంబర్లో మల్లేష్ కర్రతో తలపై కొట్టి వెంకటరాములను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. దాని భార్య ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు, ఆమె వెళ్ళిపోతుంది. సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు, ఆమె ఇంకొకతను చేసుకుంటుంది. ఒక కొడుకు మాత్రం ఉంటాడు. ఇప్పుడు అది క్యాటరింగ్ సర్వీస్లో చేస్తాడు. అతను తండ్రితో కాకుండా వేరే దగ్గర ఉంటాడు. కొంచెం తండ్రి టైప్ క్యారెక్టర్ అని చెప్పేసి వాళ్ళు దగ్గర తాగుతాడు, తిరుగుతాడు బయట. ఇతను రెంట్కి కూడా ఉండడు అన్నట్టు. ఎక్కడ ఇట్లనే ఎవరైనా పని చేసిన వాళ్ళు కలిస్తే వాళ్ళతో పాటు 2-3 రోజులు ఉంటాడు. లేదంటే ఎక్కడైనా కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంటే అక్కడ పని కుదిరినప్పుడు అక్కడే ఉండడం జరుగుతుంది. సరే, ఎన్ని టీమ్స్ పనిచేసాయి? నాకు కేసు రిజిస్టర్ అయింది December 17th అండి. నిన్న ఫస్ట్ అండి, 13 days. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా నాకు 4 నెలల తర్వాత కంప్లైంట్ రాబట్టి 4 నెలల నుంచి అతను ఫోన్ కూడా యూజ్ చేయడం తర్వాత 4 నెలల తర్వాత కాబట్టి మాకు సీసీ ఫుటేజ్ కానీ ఫోన్ల ద్వారా కానీ చాలా మినిమం ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. సో మా టీం అంతా కూడా ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కానీ, 2 ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా ఎస్ఐలు చాలా మాన్యువల్ వర్క్ చేయడం జరిగింది. దీంట్లో చాలా ఎఫర్ట్స్ పెట్టింది. చాలా ప్లేసెస్కి వెళ్ళి రోజుల పాటు వెయిట్ చేయడం జరిగింది. అట్లా మాన్యువల్ ఎఫర్ట్ ఎక్కువ ఉన్నది. ఇట్లాగే ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ అడ్డాలలో ఉన్నాయి, ఆయనకి ఎక్కడెక్కడ తిరుగుతాడు అనే దాని మీద మనము ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాం. ఆయన ఉండదు ఒక 5-6 ప్లేసుల్లోనే తిరుగుతుంటాడు. సో దాంట్లో జేబీఎస్ దగ్గర మనం ట్రేస్ చేయండి. సరే, తిరుగుతాడు అనేది మనం ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళాము. ఫస్ట్ వీళ్ళ కొడుకు బిడ్డ దూరంగానే ఉంటారు యాక్చువల్గా. అసలు మనం ట్రై చేస్తే వాళ్ళు మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో తమ్ముడు ఆ కొడుకు కూతురు అసలు మాట్లాడడానికి ఇష్టపడరు మాకు ఇప్పుడు. ఎందుకంటే గతంలో అది ఏంటి కాబట్టి వాళ్ళు ఏదో హాస్టల్లో ఉంటున్నారు, వాళ్ళ చదువు వాళ్ళు. తర్వాత మేము ఇతన్ని అడ్రస్ తీసుకొని సిద్దిపేటలో సిరిసినగండ్ల అని విలేజ్ ఉంటుంది కొండపాక మండలంలో. సో అసలు సొంత నేటివ్ విలేజ్ అది. సో అక్కడికి మా టీం వెళ్తుంది. వెళ్ళిన క్రమంలో వాళ్ళ అన్నదమ్ములు కలుస్తారు. కలిసినప్పుడు అసలు ఎట్లా ఏం చేస్తాడు ఏంటిది అంటే వాళ్ళ బ్రదర్ ఒకతను ఇక్కడ జవహర్ నగర్లో కూడా ఉంటాడు. కానీ సేమ్ ఇట్లాంటి మెంటాలిటీని అతను దూరంగా పెడతారు. దూరంగా పెట్టిన క్రమంలో వాళ్ళందరితో మాట్లాడినప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఇట్లా వర్క్స్ చేస్తుంటాడు. సో ఇప్పుడు ఈ కాలనీలో రీసెంట్గా ఎక్కడెక్కడైతే వర్క్ చేసిండో ట్రై చేసుకుంటూ వెళ్ళాము. అక్కడ వర్కర్లను వెరిఫై చేసుకుంటూ పోయినప్పుడు 10-15 మంది దాకా పేర్లు తెలిసినాయి. వాళ్ళందరినీ చేస్తున్న క్రమంలో ఈ వెంకటరాములు మిస్ అయినట్టు. సరే, ఎంత జరిగింది మొత్తం రీజన్ మోటివ్ మాత్రము ఇదే అన్నట్టు. అంటే చాలా హర్టింగ్గా డెరగేటరీ కామెంట్స్ చేసిండు. నేను వారించినా కానీ అతను వినలేదు, అట్లాగే మాట్లాడాడు. దాని మీదనే చేసిన అనేది అతను మళ్ళీ కొద్దిసేపు బయటకు వస్తాడు, మళ్ళీ ఉంటాడు. ఇంట్లోనే ఉన్న తర్వాత రాత్రి అవుతుంది. ఆ రోజు రాత్రి అంతా కూడా ఆలోచించిన తర్వాత ఈ డెడ్ బాడీని బయటికి తీసుకెళ్ళడం ఇబ్బంది అవుతుంది, అంతా ఎవరైనా చూస్తారు అనేటటువంటి అనుమానంతో చూస్తే అక్కడే గ్యాస్ సిలిండర్ కింద ఖాళీ స్పేస్ కనిపిస్తుంది కంపార్ట్మెంట్. సో దాంట్లో పెట్టేసి దానికి గోడ స్వతహాగా ఈ మేస్త్రి పని ప్లంబర్ పని చేస్తాడు కాబట్టి కన్స్ట్రక్షన్ చేస్తే బయటికి రాదు, ఎవరికి తెలవదు అని చెప్పేసి భావించేసి నెమ్మదిగా December 15 ఆ ప్రాంతంలో మర్డర్
జరిగితే 17 వరకు కూడా ఈ 3 రోజుల పాటు ఇదే బయట నుంచి చిన్న మొత్తంలో సిమెంట్ ఇటుక ఇట్లాంటివి తీసుకొని వచ్చి కొద్దిగా బాడీని మొత్తం కూడా తాడుతో దాంట్లో కట్టేసి దాంట్లో చేర్చి బయట నుంచి కనబడకుండా ఈ గోడ కన్స్ట్రక్షన్ చేసి దానికి మళ్ళీ ప్లాస్టింగ్ చేసి అంతా దాన్ని మొత్తం టైట్ చేసేస్తాడు. చేసిన తర్వాత ఇక అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. పారిపోయి డిఫరెంట్ ప్లేసెస్లో తిరిగి ఫైనల్గా మనకు ఈ చేస్తున్న దర్యాప్తు క్రమంలో ఈ వెంకటరాములు మిస్ అయిందనే దాని దిశగా మా దర్యాప్తు చేసినప్పుడు అతని నేరం బయటపడింది. దీనికి సంబంధించి అతను అరెస్ట్ చేసి ఇప్పుడు జైలు పంపించడం జరుగుతుంది. సేమ్ ఇదేనంటే డిసెంబర్లో మర్డర్ జరిగింది, ఆల్మోస్ట్ 15th. తర్వాత దీంట్లో ఇష్యూ ఏంటంటే ఓన్లీనా ఎవరైతే ఓనర్ హైదరాబాద్లో ఇట్లే ఉంటారు, ఓనర్ ఎక్కడో ఉంటారో రెంట్కి ఇస్తారు, వాళ్ళు ఫోన్పే ఆర్ ఆన్లైన్లో పేమెంట్ చేస్తుంటారు. సో 1.5 year నుంచి మల్లేష్ అతని దగ్గర లక్ష్మీకాంతారావు గారి దగ్గర రెంట్కి తీసుకున్నాడు. దాంట్లో 2 పోర్షన్లు ఉంటాయి, చాలా చిన్నది అన్నట్టు, ఎవరి వరకు చేసే రూమ్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది. సో దాంట్లో ఒకరికొకరికి ఎవరికి ఉండదు, 2 పోర్షన్లు ఉంటాయి. ఇంకో పోర్షన్లో వాళ్ళు ఈ పాత సామాన్ వేసుకునే ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు ఎర్లీగా చీకటం ప్రాంతంలోనే వాళ్ళు బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడో నైట్ వస్తారు, పరిచయాలు లేకుండా. సో ఈ డిసెంబర్ మంత్కి సంబంధించిన రేటు జనవరి 1st వీక్ ఆయనకు పడకపోయేసరికి ఫోన్ ట్రై చేస్తాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటుంది అప్పటి నుంచి. ఇక వెంటనే ఏం చేయాలని చెప్పేసి మధ్యలో ఒకసారి చూసిపోతాడు, లాగ్ కనిపిస్తుంది. తర్వాత ఫిబ్రవరి రెంట్ రాదు, మార్చి రెంట్ రాదు, ఏప్రిల్కి వచ్చేసరికి ఇతను ఏమనుకుంటాడంటే ఇక రెంటే కొట్టుకుపోయిండు, ఎటో వెళ్ళిపోయిండు అన్న ఆలోచనతో ఇతను వస్తాడు. వచ్చి వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వాలని చెప్పి దాన్ని లాగ్ బ్రేక్ చేస్తాడు. బ్రేక్ చేసిన ఫస్ట్ రోజు కూడా ఇతనికి ఐడెంటిఫై కాదు అసలు అంతా. అప్పటికి 3 నెలలు అయింది కాబట్టి స్మెల్ కూడా రావట్లేదు, ఆ గోడ కూడా పగటిబందికి కట్టేసింది అన్నట్టు. తర్వాత 2 రోజులు ఇతను ఇల్లంతా క్లీన్ చేసి మళ్ళీ ఎవరో రెంట్కి వస్తారు, వాళ్ళు శుభ్రం చేయించుకునే క్రమంలో ఈ కిచెన్ దగ్గర సింక్ చేస్తున్నప్పుడు కొద్దిగా పౌల్ స్మెల్ వస్తుంది. దాంతో కూతురు మీద అతను బొక్సో కేసుంది, అంటే రేప్ చేసింది, ఉషాయిగూడ లిమిట్స్లో అతను. సరే, ఈ వెంకటరాములు మిస్ అయినట్టు కంప్లైంట్ వచ్చింది. వెంకటరాములు మిస్ అయినట్టు కంప్లైంట్ రాలేదు. అదే ఎందుకు రాలేదని, హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్ బుద్ధుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్ట్స్ కాలేజ్ నుండి ఎన్సిసి గేట్ వరకు బుద్ధ పీస్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు బుద్ధుడు చూపించిన మార్గంలో నడుస్తూ శాంతి సహనంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్కాలర్లు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉస్మాన్ యూనివర్సిటీలో బుద్ధుని జయంతి సందర్భంగా బుద్ధ పీస్ వాక్ అనేది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల చేతులతోటి, అదేవిధంగా బుద్ధిస్టులకు భరతభూషణ్ అన్న కావచ్చు, హరిప్రసాద్ అన్న కావచ్చు, డాక్టర్ ప్రతాప్ అన్న కావచ్చు, నాయకులు సంజయ్, విద్యార్థి నాయకులు సంజయ్ ప్లస్ రాజేష్ అందరూ కూడా పాల్గొని బుద్ధుని అంటేనే శాంతికి మార్గం, బుద్ధుడు ఒక డాక్టరు, పురుషోత్తముడు, ఒక ఫిలాసఫరు, ఒక టీచరు అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఈరోజు శాంతి నెలకొల్పాలంటే బుద్ధుని మార్గం అనేది ప్రముఖంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తున్నాము, ప్రపంచంలో చాలా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధం వల్ల ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి 5,000 సంవత్సరాల కిందనే, 3,000 సంవత్సరాల కిందనే బుద్ధుడు చెప్పిండు, శాంతి మంచిది యుద్ధం కంటే. చర్చలు అనేది చాలా అవసరము. ఒక దేశం ఇంకో దేశం, ఒక మనిషి ఇంకో మనిషి మధ్యలో ఘర్షణ ఉండకుండా చర్చలతోటి సమస్య పరిష్కారం చేసుకోవాలి కానీ చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ప్రపంచంలో ఈ విధంగా ఉంటే బుద్ధుని మార్గం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నాం. ప్రపంచానికే బుద్ధుడు ఈనాడు 3,000 సంవత్సరాల క్రితం బుద్ధుడు బాట వేసిపోయాడు. ఆ బాటని, శాంతి మార్గాన్ని అందరూ ఎంచుకొని ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి నాయకులు, ఉస్మానియా విద్యార్థులు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ ప్రపంచ శాంతి కోసం తోడ్పడే క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా, ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఈరోజు దాదాపు 300 మందితో ఈరోజు పీస్ వాక్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాల్గొన్న అందరికీ కూడా ప్రొఫెసర్ చెప్పుకుంటూ, నా పేరు చిన్నపాక స్వామి, నేను బిఎస్ఎంలో టీటీఓ పనిచేస్తా, ఒక బుద్ధిస్ట్ ఫిలాసఫీతో ఉన్నా, మారథాన్ రన్నర్గా ఉన్నా, వరల్డ్ రికార్డు హోల్డర్గా ఉన్నా. మన ఏమైందంటే ఒక మనిషి ఇంకో మనిషి మానవత్వం చూసుకుంటూ ఉండాలి, శాంతి యొక్క చూడాలి. బుద్ధుని యొక్క మార్గం ఏంటంటే ఫిలాసఫీ, దట్ ఈజ్ మానవత్వం అనేది ఉన్నదని చెప్పుకోవచ్చు. మానవత్వాన్ని ప్రతి ఒక్కరు పెంపొందించాలని చెప్పుకుంటూ ఈ విధంగా మరొకసారి నమో బుద్ధాయ, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. హైదరాబాద్ లో షాపుల గాజులు ధ్వంసం చేస్తూ ప్రజలకు భయం కలిగించిన సీరియల్ నిందితులను
ఐఎస్ సదన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గులెల్ గాజు బంతులతో షాపుల అద్దాలు పగలగొడుతూ వినోదం కోసం ఈ నేరాలకు పాల్పడిన 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంతోష్ నగర్, సైదాబాద్, చాదర్గట్ట, మలక్పేట్, చాంద్రాయణగుట్ట, సరూర్ నగర్, ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మొత్తం 11 కేసులను పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుల వద్ద నుండి ఒక టయోటా క్వాలిన్ వాహనం, 2 మొబైల్ ఫోన్లు, స్లింగ్ షాట్లు, గాజు బంతులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే, ఏసీపీ టి సుఖ్దేవ్ సింగ్, ఇన్స్పెక్టర్ జి నాగరాజు పర్యవేక్షణలో ఎస్ఐ కె మహేష్ దర్యాప్తులో ఐఎస్ సదన్ పోలీస్ బృందం విజయవంతంగా ఛేదించింది. ఇక బులెటిన్ లోని హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష, దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల హాజరు. నేరేడ్మెట్లో హత్య కేసును ఛేదించిన పోలీసులు, వివరాలు వెల్లడించిన మల్కాజ్ గిరి డీసీపీ శ్రీధర్. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ లో బుద్ధ జయంతి వేడుకలు, విద్యార్థులు, స్కాలర్లు, ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరు. స్లింగ్ షాట్ తో షాపు అద్దాల ధ్వంసం, హైదరాబాద్ లో సీరియల్ నిందితుల అరెస్ట్. ఇవి ఈనాటి బులెటిన్ లోని విశేషాలు. మళ్ళీ మరో బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి S10 న్యూస్, మన కోసం మన ఛానల్.